ప్రైజ్లాడయ్య గారు. ప్రైజ్లాడి చెప్పారా? మాట్లాడారా? చెప్పానండి. ఓకే అండి. అయితే ముందు 10 లక్షలు ఇమ్మన్నారు. 10 లక్షలా? అమ్మో, అలాంటి వాళ్ళు కాదే. లేదు, ముందు 10 లక్షలు ఇమ్మన్నారు. ఏడు తగ్గినాక ఇంకో 10 లక్షలు ఇమ్మన్నారండి. ఇక సార్ కూడా ఒప్పుకున్నారు. అంతా అలా చేసే సేవ కదా. ఇదే ఫస్ట్ టైం ఉంటాం మీ దగ్గర. అదేం లేదు, సార్ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? అలా నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది. ఆయన పాస్టర్ అయింది 3 సంవత్సరాల నుంచి. మా దగ్గర మాకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారి దగ్గర. పేరేంటి? రత్నజ్యోతి. రత్నజ్యోతి పాటల. ఇప్పుడు కాదండి, వీళ్ళు ఈ పాస్టర్ అయినా ఇంకేమన్నా పనులు ఉన్నాయా? వీళ్ళు ఏమన్నా జాబ్ కానీ ఏమన్నా? అలాంటి ఏముందండి, ఆయన ఓన్లీ పాస్టరే. వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ అయినా? పాస్టర్ అండి. ఇప్పుడు కాదండి, మరి వీళ్ళకి భార్య పిల్లలు ఉంటారు కదా, మరి వీళ్ళ జీవన వృత్తి ఏంటి మరి? చర్చికి వచ్చే కానుకలు ఉంటాయి కదా, మనం చందా ఇస్తాం కదా, వాటితో బతకటం. మరి నిన్న బాగానే పెట్టారండి. మొన్న నైట్ కనీసం నాకు తెలుసు 10 లక్షల దాకా అయి ఉండొచ్చు. 10-15 లక్షలు మామూలుగా మొన్న 31st రోజు. ఇది అండి, ఆయన సొంత మనీ వాడుకున్నాం. ఎలాంటి ఖర్చు అని మనకి అంత తెలియదు, భారీగానే జరిగింది మరి. అవును, అది 15 లక్షలు పెట్టాడు, మామూలు విషయం కాదు కదా. నేను వచ్చానండి, కాకపోతే కలవటం కుదరలేదు కానీ సార్ని. నేను వచ్చా మొన్న 31st రోజు. పాటలు కూడా అద్భుతంగా పాడుతున్నారు. ఇప్పుడు ఈయన ఓన్ మనీ పెట్టారండి 15 లక్షలు కూడా. 15 లక్షలు అయినట్టు నాకు తెలియదండి. నాకు ఐడియా లేదు. నేను విశ్వాసనే, విశ్వాసం. డబ్బు వివరం నాకు తెలియదు. ఆయన ఎలా బ్రతుకుతారంటే చెప్పా. ఆయన రక్షణ పొందిన వాళ్ళు ఆయన నిమిత్తం చందా వేస్తాము, దాని మీద బతకటమే. అంతేగాని దశంభాగాలు ఉంటాయండి. దశంభాగాలు ఉంటాయి. జీతంలో 10 వంతు దశం బాగా ఉంటుంది. జాబ్ హోల్డర్స్ కూడా పెద్దగా ఏం లేదు, 2-3 ఉంటారు. మామూలుగా అంతా లేబర్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు. వాళ్ళ దశం భాగం తీస్తారు, కానుక ఇస్తారు. పుట్టినరోజుకు పెళ్లిళ్ళు దాని మీద ఇది అవుతాయి. అంటే మా చర్చ్ ఎప్పటి నుంచో, నేను ఒక 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. రక్షణ పొందిన కాడి నుంచి. రక్షణ అంటే మీరు ఇంతకుముందు హిందువులండి? లేదండి, అంటే రక్షణ పొందిన కంటే సినిమాలు ఇలాంటి అలాంటివి చేయకుండా ఇంకా. సినిమాలు చూడటం తప్పే ఉందండి. మరి క్రైస్తవ దేశాల్లోనే పుట్టింది ఇది సినిమా అనేది. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు చూడకూడదని ఉంటది. అట్లా అనుకుంటే ఇప్పుడు యెహోవా మీకు తెలుసు లేదా, బైబిల్ దావీదు భార్యని దావీదు కొడుకుల దగ్గర బండ పెడతాడండి. అంతకన్నా దారుణం సినిమాలు ఏముంటుంది? చెప్పేదండి, అది మొదటి భాగం అని అది కొట్టివేయబడింది. అంటే అప్పుడు అది కొట్టేసింది అంటే అది దుర్మార్గం అనే కదా. అలా అని కాదు, ఆ రోజుల్లో ఉన్న ఆచారాలను బట్టి వాళ్ళు చేశారు. ఆ రోజుల్లో ఆచారం ఈయనకుందా యెహోవాకుందా? తల్లితో కొడుకు దెంగాలనేది ఆచారం యెహోవా పెట్టిందా? ఈ ప్రజలు వీళ్ళు పెట్టుకుందా? ప్రజలు వీళ్ళ తాగుబోతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసింది. ఏ తాగుబోతు కూడా తల్లితో కొడుకు దిగినట్లేదే. యెహోవా బండ పెడితేనే దిగాడు. యెహోవా బండ పెడితేనే దావీదు కుమారుడు దావీదు ఉపపత్తులను 10 మందిని ఒకేసారి ముద్దు మీద సెక్స్ చేశాడు. ఆయన చెప్పాడు కదా, దావీదు సైనికుడి బాధ్యత చేయనిస్తే, దావీదు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నీ యజమాన కుమార్తెలు నీ కౌగిరి తీర్చుకుని కావాలంటే ఇంకా నువ్వు ఇచ్చేవాడిని, కానీ నువ్వు నీ సైనికుని బాధ్యత చేయనించావు. నువ్వు రహస్యంగా చేసావు, కానీ అదే పని నీ ఇంటి వారితో పట్టపగలు అందరూ చూస్తుండగా నేను చేపిస్తా నీ ఇంటి వారితో అని అన్న తర్వాత, దావీదు కుమారుడు సొంత భార్యతో సెక్స్ చేశాడు కదా, చేయించాడా లేదా మరి యెహోవా దేవుడు? మరి పండబెట్టింది దేవుడు. మీరు లైన్ లో తీసుకోండి పాస్టర్ గారిని ఒకసారి. మీరు చదువుకున్నారా? నేను ఇంతకుముందు పాస్టర్ అండి. అయితే ఒక మాట ఏనండి, విదేశాల్లో అంతా తెలుసుగా మీకు. నైజీరియానో ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీలో
ఇంట్లో ఒక్కడు మొత్తాన్ని చేస్తాడు. అది బైబుల్ బట్టి ఈ రోజు నువ్వు పుట్టిన దేశంలో, నువ్వు పుట్టిన ప్రపంచంలో ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది. ఇక్కడే అదండి ఎవడో ఏదో చేసాడండి. నైజీరియాలో వాడు దుర్మార్గుడు అండి, వాడు దుష్టుడు, వాడి ఇంట్లో వాడి తల్లిని, వాడి పిల్లాన్ని, వాడి కూతుర్ని చేస్తాడండి, వాడు దుర్మార్గుడు. మరి అదే పని యెహోవా చేస్తే ఏంది? అది తప్పు కదా. దేవుడు అనేవాడు తల్లి దగ్గర కొడుకు కూతురుని బండి పెట్టాడండి. ఇదేం దరిద్రం అండి? అట్ట మీరు సమర్థించుకుంటారు, ఇది నాకు అర్థం కాదు. ఎవడో దుర్మార్గుడు పనికిమాలోడు ఎదవ చేసిన పని యెహోవా చేశాడు స్వామి, ఆయన దేవుడు ఎట్ట అవుతాడు నేనంటే, ఆడెవడో దెంగాడు కాబట్టి మా యెహోవా కూడా దెంగేచ్చు అంటే ఎట్లా, ఏ విధంగా అది కరెక్ట్ అవుతుంది చెప్పండి ఒకసారి మీరు. పెద్ద అలాంటి సమాజం ఉంది అలాంటి సమాజం ఉండొచ్చండి. అప్పుడు చేయించాడు. అది తీసుకుని నైజీరియాలో ఈ పనులు చేస్తున్నారు వాళ్ళు. బైబుల్ చదివే తల్లికి చెల్లికి తేడా లేకుండా, అక్కకి తమ్ముడికి తేడా లేకుండా, తల్లికి కొడుకు తేడా లేకుండా, వదిలికి మధ్య తేడా లేకుండా పోతున్నారు వాళ్ళు. అది బైబుల్ సిద్ధాంతం అలవర్చుకునే. హిందువులుగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటారు, క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఇక తేడాలో ఏం చూడరు చాలా మంది. ఇప్పుడు మన భారతీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు. కొంతమందికి బైబుల్ యొక్క సిద్ధాంతం మరిగి వరుస వాళ్ళు లేకుండా పోతున్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? భరత్ పక్షాలు ఉన్నాడు, బైబుల్ అడ్డం పెట్టుకుని ఎంతమంది అమ్మాయితో ఎంజాయ్ చేయలేదు? ఎవరు? భరత్ పక్షాలు, విజయవాడ. ఇప్పుడు ఇతనున్నాడు మన ప్రవీణ్, మన ఇతను ఏం పేరు, పిడి సుందరరావు గారు అబ్బాయి ప్రసన్న బాబు ఉన్నాడు. ఎంతమంది అమ్మాయిలు కాలేజీలో వాడుకోలేదు? అక్కడ దాకా ఎందుకు? రంజిత్ తోపురు ఉన్నాడు. ఎంతమంది అమ్మాయిలు నా మీద పడతారు, మీరు చేత్తో కొట్టుకోమని చెప్పాను, ఎంతమంది నేను సంతృప్తి పడతారని చెప్పి ఆయన చెప్పుకోలేదా బయట? మరి ఇవన్నీ బైబుల్ చేయించిందే మరి. అవును. మరి పెద్ద పెద్ద పాస్టర్లే ఆ పనులు చేస్తుంటే ఆ బైబుల్ని ఉద్దేశించి, మరి బైబుల్ పరిశుద్ధతని ఎలా చెప్తారు మీరు? నేను బైబుల్ గురించి మీకేం చెప్పలేదు. బైబుల్ పరిశుద్ధమైందా అశుద్ధమైందా చెప్పండి పోనీ. అది మనకు అనవసరమైన విషయం. అనవసరమైనదండి, అనవసరమైన బైబుల్ మీరు ఫాలో అవ్వరు. బైబుల్ మంచిదా చెడ్డదా అంటే అనవసరం ఎందుకైతే? బైబుల్ మీరు పోస్టర్ పెట్టారు, నెంబర్ ఇచ్చారు, మా దేవుణ్ణి నమ్ముకోండి ఉండదు అమ్ముకోండి అని. మరి నెంబర్ ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిందే. మీరు చెప్పిన కొటేషన్ బాగుంది, నమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి. మరి అమ్ముకుంటున్నారు కదా చాలా మంది జనం. చాలా మంది ఈ పాస్టర్లను నమ్మి. ఇప్పుడు పాలిమేన్ అనేవాడు 7 కోట్లు పెట్టి స్థలం కొన్నాడు. వాళ్ళ అయ్యదా, వాళ్ళ తాతదా, వాళ్ళ ముత్తాత వాళ్ళు ఏమైనా పనులు చేసి సంపాదిస్తున్నారు ఈ పాస్టర్లు అందరూ? లేదండి, విశ్వాసులు ఇచ్చిందే. మరి విశ్వాసులు ఇచ్చిందే కదా. వాళ్ళు దున్నపోతుల్లాగా వాడు తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు నెస్సిపాలా ఏడు ఏం పేరు, వెస్లీనా, వాళ్ళ అన్నయ్య తమ్ముడు కాదు, పాలుగాడి అన్న వాడు పాలిమేనియాలో అన్న ఎవడెవడు తమ్ముడాడు జాన్ వెస్లీ. వాడు విదేశాలు పరిగెత్తాడు, ఎగితే భార్య భర్తలు. ఎవడమ్మమ్మ సొమ్ము? మన దగ్గర నుంచి దెబ్బకి తింటవే కదా వీళ్ళు. బైబుల్ అనేది చేతిలో పెట్టి ఒక దరిద్రమైంది. తండ్రి లోతు కూతుర్ని బండ పెట్టిందే యెహోవా కదా. బురకరాడు యెహోవా అనేవాడు దేవుడు ఎట్టయితాడు? యెహోవా అనేవాడు బ్రోకర్ అండి, దేవుడు కాదు. నువ్వు ఒకసారి సార్ని తీసుకో లైన్ లోకి. ఆయన రాడులేండి ఇలాంటి మన ఇద్దరం డిస్కస్ చేసుకోవటం. అలాంటి ఆయన రాడులేండి, మీరు నాతో చెప్పండి, నేను ఇన్ని చెప్తాను. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 4-9 చూడు. కానానీయులను పెరిజీలను యూదా వారికి అప్పగిస్తారు. అప్పుడు 10,000 మందిని వాళ్ళని చంపేస్తారు. అదే ఇప్పుడు ఇంతకు మీకు గోడంగా లాస్ట్ కి ఏమంటారు? మోయబ్, నేను చెప్తా విను. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 28-30. మోయబును ఇశ్రాయేలు చేతికి అప్పగిస్తే అక్కడ 10,000 మందిని చంపేస్తారు. ఓకే ఇవన్నీ సరే, మనం ఏం చేద్దాం అంటారు? ఈ బైబుల్ నిజంగా ఈ దేశం నుండి తరిమి కొట్టాలండి. బైబుల్ దేవుణ్ణి, బైబుల్ని ఈ దేశం నుండి బాయ్కాట్ చేయాలి. తరిమి కొడితేనే ఈ దేశం బాగుపడుతుంది. సాయంత్రం ఒక కత్తి తీసుకొని రండి, సియు చర్చ్ కండి, నేను ఉంటా, మన ఇద్దరం వెళ్ళి ఇద్దరు పొడిచి చెప్దాం. అట్టే కాదు, ఈ దరిద్రం ఇంత దరిద్రం జరుగుతుంటే మాకు అర్థం కాదు. మీరు ఇంకా ఇప్పుడు మీరు నెంబర్ ఎందుకు ఇచ్చారండి? మీరు పాస్టరేనా? పాస్టర్ కాదండి. నువ్వు పాస్టర్ అయినప్పుడు నీకు బైబుల్ గురించి తెలియనప్పుడు నువ్వు నెంబర్ ఎట్టిస్తావు నాకు అర్థం కాదు. పోస్టర్ లో బాబు పాస్టర్ నెంబరే బైబుల్ ఇవ్వరు, దాని పోస్టర్లు ఇవ్వరు. పనిచేసే వాళ్ళకి నెంబర్లు ఇస్తారు. పాస్టర్ నెంబర్ బైబుల్. నువ్వు పని చేస్తావు, నీకు జీతం ఎంత వస్తుంది? నీకు జీతం ఎంత వస్తుంది చెప్పండి. అతను నీకు జీతం ఎంత వస్తున్నాడు చెప్పు ఒకసారి. నీ జీతం ఏంటి? నీకు అసలు ఏం లోతు ఏం తెలుసు? నీకేం తెలుసు చెప్పు, నేను అడుగుతా చెప్పు. మరి
అయ్యగారు నువ్వు విశ్వాసి అయితే నీకేమన్నా మెంటల్ గా ఏమన్నా ఇదైతే రా, ఇద్దరిని పొడిచేసి ఎవడైతే బైబిల్ కొట్టిన పొడిచేసి వెళ్దాం. అరే ఇదేం మనిషివా నువ్వు? బైబుల్ చదువుతుంటే నువ్వు రా నేను పొడుస్తాను అంటే నాకు అర్థం కదా. అది బైబుల్ చదివితే ఇంకొకరిని పోవాల్సిందేనా? తప్పదా? రా మరి అంతే, వేడిలో వేడి తేల్చేయటమే. ఇలాంటి ఉండకూడదు. డిస్కస్ చేస్తే ఎవడు మారుతాడు? నువ్వు చెప్పేది తప్పురా అని ఒక ఇద్దరు ముగ్గురు పాస్కం పొడు అంటే ఇప్పుడు బైబుల్ నమ్మకపోతే పొడి చంపాల్సిందేనా జనాల్ని? బైబుల్ నమ్మకపోతే జనాలను పొడిచి చంపాల్సిందేనా మీరు? అలాగే ఉందిగా, నువ్వు చెప్పేది అలాగే ఉందిగా. అవునయ్యా, బైబుల్ పరిశుద్ధం అంటే పరిశుద్ధం ఎక్కడుందో చెప్పన్నా నేను. దావీదు కుమారుడు దావీదు భార్యని సెక్స్ చేశారు. ఆ పని చేసింది, బ్రోకరేజ్ చేసింది యెహోవా. యేసు అనేవాడు పిరికివాడు. యేసు మనుషుల పాపాల కొని తెచ్చినట్టు ఎక్కడుందో చెప్పన్నా నేను. ఏం చేద్దాం అంట? ఏం చేసేదన్నయ్యా? బైబుల్ ఇప్పుడు మీరు ఏడ్స్ ఎటు తగ్గిస్తారు నాకు అర్థం కాదు. మీ పాస్టర్ని ఏడ్స్ ఎక్కించుకోమని, మీ పాస్టర్ అమ్మని ఏడ్స్ ఎక్కించుకొని, నువ్వు కూడా ఏడ్స్ ఎక్కించుకొని 3 నెలలు 6 నెలలు ప్రార్థన చేసి మీ మీద మీరు ప్రయోగించుకోండి. మాకు తగ్గింది, మాకు స్వచ్ఛత వరాలు ఉన్నాయి, అప్పుడు మీరు ప్రకటించాలి. అవునా కదా? మరి ఇప్పుడు మీరు ఎయిడ్స్ ఎక్కించుకొని డాక్టర్ సంబంధం దగ్గరికి వెళ్తే హెచ్ఐవి పేషెంట్లు 100లో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఎయిడ్స్ తెచ్చుకోండి, రక్తం తెచ్చుకొని నువ్వు, మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మ ముగ్గురు ఎక్కించుకొని ఏసయ్య 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 అని ఒక 6 నెలలు ప్రార్థన చేయండి. ఎయిడ్స్ బాగా ముదిరిన తర్వాత ఏసయ్య మహిమ ఉందనుకో, మీరు నిజంగా బయటపడతారు. స్వస్థత వరాలు మీ పాస్టర్కి మీ ఏసుకి ఉన్నాయి అనుకుంటాం. లేదంటే మీరు పోతారు. ఏదో ఒకటి జరిగింది కదా. నిజాన్ని నిరూపించడానికి మీరు సత్యమైంది పోయేదేముంది? మీరు దేవుడికి అర్పించండి ప్రాణాలు. ఇలాంటి వాళ్ళు మనం ఉంటామని ఆయన అన్నాడు, నమ్ముంటే నీ వల్ల అయితే సమస్తం సాధ్యం. నమ్ముంటే నీ వల్ల అయితే సమస్తం సాధ్యం అని అనుకున్నాం కదా. మరి చెయ్యి. నీ నమ్మకం ఎందుకు లేదు? నీ పాస్టర్కి ఎందుకు నమ్మకం లేదు? వాడు ఎందుకు పారిపోయాడు? నేను ఫోన్ చేస్తే నువ్వు ఎక్కించుకో. యేసు మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయాడు చెప్పయ్యా అంటే పారిపోయాడు పిరికి పందులాగా. ఇంత పిరికి పందులు మీరు నెంబర్లు ఎందుకు ఇస్తారు? ప్రజల జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు? మీ కానుకలు మీరు పుట్టిందే ప్రజల డబ్బు తింటారు. వాళ్ళు పెంట తినండి. మీరు మీ పాస్టర్లు ఆ పాలిమల్లి గారు ఒకటి తగలబడ్డాడు జనాలు తగలదగడానికి. తప్పు కదంటాయా? కాలు చేతులు ఇచ్చారు కదా దేవుడు. పని చేసుకు బతకండి అయ్యా. మీ పిల్లలకి మీరు సంపాదించి పెట్టండి. వేరే వాడు సంపాదించింది తిని వాడు పెంట తిని ఆడటం కాదది. మరి ఏసైని చెప్పాడు మీరు పరిచయకి వెళ్ళేటప్పుడు ఏసైని చెప్తా విను. మీరు పరిచయకి వెళ్ళేటప్పుడు మీకు ఒక అంగీ, జత అంగీలు మాత్రమే, ఇంకేం తీసుకెళ్ళొద్దు. ధనవంతుడు పరలోకం చేయడు. మీకున్న ధనాన్ని మొత్తం అమ్మిపడేయండి అన్నాడు. సూది బద్దంలో ఇంటి తోడు సులభంగా అని ధనవంతుడు పరలోకం చేయడు అన్నాడు. మరి మీకెందుకు డబ్బు? మరి ఏమన్నాడు? నా నిమిత్తం నీ తండ్రిని, తల్లిని, చెల్లిని, అక్కని, భార్యని, పిల్లల్ని, చివరికి నీ ప్రాణము సైతం అసహించుకొనుకుంటే నా శిష్యుడు కానేరు అన్నాడు. మరి నీ అందరిని ఎరుగొట్టు. నీ కళ్ళం ఎందుకు? పిల్లలు ఎందుకు? అంటే మీ పాస్టర్కి కళ్ళం కావాలి, మీ పాస్టర్కి పిల్లలు కావాలి. విశ్వాసులు నాశనం అయిపోవాలా? మీరెందుకు బైబిల్ నమ్మట్లా? మీరు బైబిల్ నమ్మినట్టయితే మీకు పెళ్ళిళ్ళు ఎందుకు? పిల్లలు ఎందుకు? మరి యేసు చెప్పిన మాట మీరు ఎందుకంటా? యేసు చెప్పే మాటలో విలువ లేదా? మీరు వింటలేదా? పిల్లలకి అనొద్దని మరి ఆయన చెప్పలేదు నాకు. అవును, అసహించుకోమన్నాడు కదా. నా నిమిత్తం అన్ని అసహించుకోమన్నాడు. ఇంకొకటి కూడా చెప్పాడు, నా పాలన ఇష్టం లేని చిన్నవాడు ఎవడో వాడి నడికి పెద్ద తిరుగురాయి కట్టి సముద్రంలో పడిపోతే వానికి మీద అన్నాడు. నన్ను నమ్మపోతే వాడిని చంపేయమన్నాడు యేసు. ఇంతకీ మీరు క్రిస్టియనే పాస్టర్నే బాబు. ఈ దరిద్రం అంతా చూసి ఈ దరిద్రం వల్ల చాలా మంది చచ్చిపోతున్నారని చెప్పి జనాలు ఫోన్లు తింటున్నారు. జనాలు అవును నాశయాత. అది ఎక్కడో చెప్తా చూడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 9 నుంచి 13 చూడు. ఏసని చెప్పాడు, ఒక్కసారి తాడు పెట్టి నా నామములో మిమ్మల్ని చూసి ఏమండి ఒక్కసారి తాడు పెట్టి తేలిపోద్ది. మనం ఇలా దూషించడం కన్నా ఒక 2-3 ఇన్సిడెంట్లు చేసాం అనుకో. ఇదేందా బాబు? చర్చించుకుంటే పారిపోయే మతానికి పొడుచుకోవడం ఎందుకు, పడవడం ఎందుకు? ప్రశ్నించే పారిపోతారు పాస్టర్లు. వాళ్ళు కొట్టాల మనం. పడగొడితే ఫోన్ చేస్తే ఫోన్లు దొరకట్లా. వెళ్ళి మన పొడవలసిన అవసరమే ఉందయ్యా. ఒక ప్రశ్న ఎత్తే పారిపోయాడు మీ డేవిడ్ అనేవాడు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఫోన్ చేయి, నువ్వు దమ్ముంటావు అతనికి. అదే ఫోన్ చేయవా?
ఎందుక జనాలను నాశనం చేయడం, పోషణలు పెట్టి తగలు తింటారు జనాల్ని. బుద్ధి జ్ఞానం ఉందంటే కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? గడ్డి తిన్నారు కాబట్టి ఇలాంటి పనులు చేస్తారా మీరు? తప్పు కదంటాయా? దున్నపోతుల్లో పెరిగారు, పనులు చేసుకోండి. ఎందుక మనకు కానుకలు? వాళ్ళ కష్టపడి పాపం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడి ఒకళ్ళు అంటారు మీరు దశంభాగం అయిపోతే నాశనం అయిపోతారంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. తప్పదు, ఇక దేవుడు నాశనం చేస్తారు. అదే అవును, భయం తెస్తారు. ఇలా కాదు, అందుకనే నీలాంటోడు నాకు ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నా. నువ్వు సాయంత్రం వచ్చేసేయండి, నేను ఇక్కడే నీ కోసం వెయిట్ చేస్తా. ఏం చేస్తా వస్తే ఏం చేస్తా అన్నా? బుద్ధి చెప్పేద్దాం వీళ్ళందరికీ. ముందు మీకుంటే వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు. మీకు బుద్ధి అనేది ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. మీకే బుద్ధి లేక ప్రజలతో నాశనం, ప్రజల సొమ్ము తింటాను మీరు మీ పాస్టర్లు. నువ్వు నీకు బైబిల్ తెలియదన్నావు, నువ్వు పాస్టర్ కాదన్నావు, నువ్వు నెంబర్ ఎందుకు పెట్టావు? మీ పాస్టర్ నెంబర్ పెట్టొచ్చు కదా బాబు. అరే నాయనా, నేను చెప్పు నెంబర్ పనిచేసేవాడుతో ఉంటది. అవును, నువ్వు పని చేస్తావు, నీకు ఎంత జీతం ఎత్తున్నాడు? వాళ్ళ కష్టజీవులు, వాళ్ళ కష్టపడి వాళ్ళ కష్టాన్ని తింటున్న ఆ పంటలో ఎంత తింటావు నువ్వు పంట? నువ్వు రా సాయంత్రం, సరేనా? అదే వస్తాండ్రా, ఏం దిగుతావు చెప్పు, సమాధానం చెప్తే. దమ్ము లేనప్పుడు మీరేం దిగుతారా నాయన? నేను పేకటం అంటలే, ఇద్దరం కలిసి వాళ్ళు అంటున్నావు కదా, అంటూ తేలిద్దాం అంటున్నా. అవునా, నీకు అసలు బైబిల్ తెలుసా? బైబిల్ తెలిస్తే నేను అధ్యాయం వచ్చిన చెప్తా, చదువు ఒకసారి నువ్వు. నేను చదవను. యేసు 2వ అక్కడ ఉందో అసలు అయిపోయింది. మార్కు సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 31 దగ్గర. దుష్టులు సావాసం, దుష్టులు మాట. అరే మీరే దుష్టులు రా, మీ పాస్టర్ దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట కనిష్ట దరిద్రపు వెదవలరా మీరు. ఈ దేశానికి పట్టిన తెలియరా మీరు? ఈ దేశానికి పట్టిన చీడ పురుగులరా మీరు? ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన పెద్ద సైతాన్ని ముండా కొట్టుకుంటారా మీరు? సైతాన్ని ప్రతినిధులరా మీరు? అవన్నీ నీ రివర్స్ నీకే. సైతాన్ని ప్రతినిధులరా. ఆ యెహోవా అనేవాడు, వాడు దుష్ట దుర్మార్గపు బ్రోకరు, అమ్మాయిల బ్రోకరు యెహోవా. రాష్ట్ర కావాలంటే అమ్మాయిల బ్రోకరు యెహోవా అనేవాడు. యేసు ఎవరి పాపాల కోసం చావాలా? అతను చేసిన పాపాలకే అతను చచ్చిపోయాడు. మీరు మొగోళ్ళు అయితే నీకు గాని నీ పాస్టర్ గాని మొగతనం ఉంటే యేసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయాడు నిరూపించరుగా మీరు? మీ పాస్టర్ ఎవరైనా కానీ, పాలిమేనాల్ గారు కానీ, ప్రసన్న బాబు గారు కానీ, సాంబశివరావు గారు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, జాన్ పాల్ కానీ, కిరణ్ పాల్ గారు కానీ, కేఏ పాల్ గారు కానీ, ఎవడైనా సరే మీలో మొగతనం ఉంటే నా నెంబర్ ఇదే 24/7 ఆన్లో ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ మీకు లింక్ ఇవ్వండి. నేను యూట్యూబ్ పెట్టా, యాక్టర్ రాజు హిందూసేన అని, యాక్టర్ రాజు హిందూసేన యూట్యూబ్ చూడండి. నాకు లింక్ పెడతాను, మీరు రండి మొగోళ్ళు అయితే. లేదా మీ మొగోళ్ళ చెప్పండి, నాకు లింక్ ఇవ్వండి, నేను వస్తా, చర్చించుకుందాం. నన్ను నువ్వు కొట్టే పని లేదు, నిన్ను నేను కొట్టే పని లేదు. బొచ్చు ఎవడో పంపించే ఈ పనికి ఈ బైబిల్ కోసం మనం కొట్టుకోసావడం అనుకో నాయన. చర్చించుకున్నారా? నువ్వు ఆ శత్రువు కాదు, నేను శత్రువు కాదు. చర్చించుకున్నారా? చర్చించుకుంటే అయిపోయింది కదా. ఇందులో పరిశుద్ధత ఉందా లేదా అర్థం అయిపోయింది కదరా నాయన. ఓకే, సాయంత్రం నీకు కాల్ చేస్తా, సిద్ధంగా ఉండు. సరే, ఓకే. సిద్ధంగా ఉంటావా? యూట్యూబ్ గా లైవ్ పెట్టుకున్నారా? నీకు ఇక్కడ ఇది ఉంచా, చర్చి అడ్రస్ ఉంది కదా, అక్కడికి వచ్చి నాకు ఫోన్ నాయనా. నీకు చర్చి అడ్రస్ ఎందుకురా నాయన? నువ్వు లింక్ పెట్టు. ఈ ప్రపంచం చూస్తే ఆడు కూర్చుంటే నువ్వు నేను కొట్టుకోవడం 10 మందిని చూస్తారు అంతే. లైవ్ పెట్టుకున్నావు అనుకో, కోట్ల మంది చూస్తారు. అదిగో చెప్పేది నేను విశ్వాసం, నాకు లేవు, లింకులు అవి లేవు. మీ పాస్టర్ ఉంది కదా, మీ పాస్టర్ నువ్వు అన్నావు కదా యూట్యూబ్ లో మా ఊరు పెద్ద తోపు దమ్ముంటే ఆ పని రమ్మని అతన్ని. మరి యూట్యూబ్ లింక్ పెట్టమని నాకు పెట్టు. నువ్వు ఒక్కసారి చూడు, పాలిమ్మని బావినే ముచ్చమట్టలు పెట్టించా. నా దెబ్బ చెబితే పాస్టర్ పాలిమ్మని పారిపోతారు. ఒకసారి కాల్ చేయి, యాక్టర్ రాజు అని వాడు ఫోన్ చేశాడు. ఆయనకి మనం బైబిల్ మీద చర్చికి వెళ్ళమంటావా అని ఒక్కసారి పాలిమ్మనికి ఫోన్ చేయి. ఏం పేరు? యాక్టర్ రాజు అనేవాడు ఫోన్ చేశాడు నాకు. యాక్టర్ రాజు అనేవాడు ఫోన్ చేశాడు. ఏం సార్ పాలిమ్మనల్ గారు, ఆడి మీదకి మనం బైబిల్ మీద వెళ్దామా, మరి చర్చించుకున్నావా అని అడుగు. ఓకే, చర్చించుకున్నారా? ఎందుకురా నాయన కత్తులతో పడుచుకోవాల్సిన అవసరం ఏంటి? నిన్ను పడవలసిన అవసరం ఏంటి? నన్ను నువ్వు పడవలసిన అవసరం ఏంటి? గొంతు శ్వాస నీకు నాకు రోజులు అయిపోద్ది కదా, గొంతు శ్వాస ఎందుకు?
ఈ గొంతు నొప్పి ఎందుకు మనకి? ఒక్కరోజు కాదు, మనిషి అనేవాడు అన్నం తినేవాడు మందిని మోసం చేసి బతకూడదు, అవునా కాదా? ఇది నమ్ముతావా నువ్వు? నమ్ముతావు కదా? మరి దేవుడి పేరట డబ్బులు దప్పడం మోసమా కాదా? దేవుడి పేరట డబ్బులు దప్పమని వాళ్ళకి ఎవరు చెప్పలే. నీకు ఏదో మనసులో అనుకుని నువ్వే అన్నావు కదా, మా కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, వాటి మీద బతుకుతారు మా పాస్టర్ గారు. అది నువ్వు అన్నదే కదరా నాయన. యాక్టర్ రాజు, ఈ భూమి మీద కానుకలు ఇవ్వకుండా చేసే ఎవడన్నా హిందూ అన్నా ముస్లిం అన్నా? అదే నేను చెప్తాను రా, ఇప్పుడు ఏ గుళ్ళో కూడా మీరు డబ్బులు ఇవ్వకనే నేను యూట్యూబ్ లో చెప్తాను. మీకు దమ్ముంటే దశంభాగాలు వద్దు, మాకు కానుకలు వద్దు, మాకు కాలు చేతులు ఉన్నాయి, మేము సంపాదించుకొని బతుకుతున్నాం, మేము ఫ్రీగా వాక్యం చెబుతా అన్న మొగోడిని ఒక్కడు చూపించాను. చాలా మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో. పాస్టర్లు తీసే తమ్ముడు ఒకటి చెప్పు. యాక్టర్ రాజు తమ్ముడు, ముస్లింలు గాని రామ మందిర నిర్మాణం గాని హిందూస్ గాని డబ్బులు అడగన ఒక్క వీరుని చూపించు నాకు. అరే ఎవరు ఏ గండంలో కూడా డబ్బులు ఇవ్వమని లేదు. నేను చెప్పిందని సమాధానం చెప్పు. నువ్వు చెప్పు, ఎవడు తీసుకోకుండా ఉన్నాడు చెప్పు. అరే వాడు తీసుకుంటే లెక్క ఉంది, ప్రతి పైసాకి లెక్క ఉంది. మీ చర్చికి ఇచ్చే డబ్బులకి ఏం లెక్క చూపిస్తున్నారు మీరు? పాలిమాలి గారు 7 కోట్ల మంది స్థలం కొన్నాడు, వాళ్ళు లెక్క చూపించమని ఎవడిని తెచ్చుతాడో? మీరు గుళ్ళో ప్రతి గుడి, ఇప్పుడు రాములవారి గుడి కడుతున్నారు, ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇంతమంది డబ్బులు ఇచ్చారు, ఇంత ఖర్చు అయింది, ఇంత జమ ఉందని చెప్పి మేము చెబుతాం. మీరు ఎవరో మట్టగల ముఖం ఒకటి చెప్పండి రా, మేము ఇంత డబ్బులు మాకు దశంభాగాలు వస్తాయి, ఇంత కానుకలు వస్తున్నాయి, ఇంత మిగిలింది, ఇంత మేము ప్రజలకు ఉపయోగిస్తాం, ఇంత మేము దొబ్బుతున్నాం, ఒక్క ముఖం చెప్పండి. మరి రాజు నానా చెప్పరా తమ్ముడు, చెప్పు. అందుకనే మన ఇద్దరం వెళ్ళి నీకు కాలర్ పట్టుకొని ఎమ్మెల్యేలను అడుగుదాం. నువ్వు రా, అడుగు, ఫోన్ చేయి. కాలర్ ఎందుకు నాయన వాడికి వచ్చేపడిపోయి పాలు ఇమ్మాలకి వాళ్ళ భార్య ఉంది కదా, జాన్ పాలు పేరు ఉంటుంది. నేను ఒక కత్తి తీసుకున్నా, ఎవడన్నా కత్తి వస్తాడు ప్రశ్నించే పారిపోయే పాసుడికి కత్తుతో ఏం పడరు నాయన. లెగితే నువ్వు రౌడీవా ఇంత ముందు? వెళ్ళిపోతున్నారా? కాదురా, రౌడీవా ఇంత ముందు? కత్తి లెగితే కత్తి అన్నావు నువ్వు. ఆ పాస్టర్లు అంటే అంటలేరే, నేను ఇంత ముందు హత్యలు చేశాను, ఇంత ముందు మానభంగాలు చేశాను, ఇంత ముందు మర్డర్లు చేశాను, ఇంత ముందు అమ్మాయి బ్రోకర్ని, ఇప్పుడు పాస్టర్ అయిపోయి మంచిగా అయిపోయి అన్నారు. ఇదే పరిస్థితి మీరందరూ. నేను ఈ బాధ ఎందుకు ఒక్క తాడు పెట్టి తేలిపోద్ది కదా, మనం ఎందుకు? అదే పొడుచుకుంటే పోయేదే ఉందిరా, పడుచుకుంటే బైబుల్ తెలుద్దా? పొడుచుకుంటే బైబుల్ అంటే నిజం తెలుదురా, పనికి అనకూడదు. కానీ తమ్ముడు అన్నయ్య, మనం చర్చించుకుంటే పోయేదాన్ని పొడుచుకోవడం ఎందుకురా? నాకు అర్థం కాదు. ఎవరికి పొడవటో కత్తుంటే ఎవరైనా పడవచ్చు, తప్పే ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే నేను తమ్ముడు రాజు కొంతమందికి చెప్తే ఏమన్నారా? అరే ఏం చేయమంటారా? ఇప్పుడు నన్ను కొడతావా? పోనీ మన ఇద్దరం వెళ్ళి ఆ పాలెం దగ్గరికి 2 పట్ట కత్తులు తీసుకొని 7 కోట్లు లెక్క చెప్పమని అడుగుదాం. మీరు అడగాలి. మీరు ఏం చేయాలంటే మీరు క్రైస్తవాన్ని సంకనాకిస్తున్నారు మీరంతా. మీరు అది ఏం చేశారు? మీరు డబ్బులు ఏమైనా వచ్చినాయి, ఇంత స్థలం మీరు ఎట్టకున్నారు, ఇంత డబ్బులు మీకు ఎక్కడి? మీరు విదేశాలకు పోవడానికి ఎవడు సొమ్ముతో ఎవడమ్మ ముగ్గురు సొమ్ముతో మీరు విదేశాలకు తిరుగుతున్నారు, ఎవడమ్మ ముగ్గురు సొమ్ముతో మీరు ఫ్లైట్లు ఎక్కుతున్నారు, ఎవడమ్మ ముగ్గురు సొమ్ముతో మీరు ఇల్లులు కొంటున్నారు, ఎవడమ్మ ముగ్గురు సొమ్ముతో మీరు మేళ్ళు కట్టించుకున్నారు, ఎవడమ్మ ముగ్గురు సొమ్ముతో మీ పిల్లల్ని అమెరికాలో రష్యాలో చదివిస్తున్నారు. లెక్కలు చెప్పంటారా పారంభోగ ముండా కొడుకు పాస్టర్లారా అని మీరు అడగాలరా? అవునరా తమ్ముడు, వాళ్ళకి ధైర్యం మన ఇద్దరు కొందని మీరు అడగాలి. వాస్తవంగా నిజాయితీగా మీరు ఉన్నోళ్ళైతే మీ భార్య పిల్లలకి మీ డబ్బుతో మీరు అన్నం పెట్టాలి, కానీ ఎదుటోడు సొమ్ముతో మీరు పెట్టలేదు ఆయన. అరే పూజారి నాన్న చెప్పరా, చెప్పు. ఖురాన్ చదివేవాళ్ళు పాస్టర్లు వీళ్ళందరూ నీకు పడదు కదా? అరే నేను ఏం చెప్తున్నాను, ఎవడైనా సరే డబ్బు తీసుకున్నవాడు డబ్బులు బాజీ దొంగ ముండా కొడుకే. దేవుడి పేరట నీ కష్టాన్ని నువ్వు పడు, నోట్లో పోయి తప్పులేదు, అడుక్కుని నువ్వు తప్పులేదు. అంతేగాని జనాలు మతాలు మార్చి మా యేసు తోపు, దమ్ముంటే ఆపు, యేసు నమ్ముకో, ఉన్నదమ్ముకో అంటే ఎట్లా అయినా నాకు అర్థం కాదు. యేసు తోపు అన్నప్పుడు ఎక్కడ తోపు అయ్యాడు, యేసు ఎక్కడ తెచ్చాడు? మనుషుల పాపాల కోసం అడుగుతాం కదా మేము. అడిగితే పొడుతామంటే ఎట్లా నాయన నాకు అర్థం కాదు. ఇదేంటిది? నువ్వు నేను అన్నం తింటున్నాం కదా, వాళ్ళు తింటలా. ఒరే గడ్డి తినే వాళ్ళంతా కూడా పాస్టర్లు నాయన. పాస్టర్ అంటేనే గడ్డి తినేవాడు. మనుషులు సొమ్ము తినేవాడే పాస్టర్. అదే తమ్ముడు, చరిత్ర సృష్టిద్దాం రా, అవకాశం వచ్చింది మన ఇద్దరికి. మన ఇద్దరి గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటది. పాల్ ఇమ్మానుయేల్ లేకపోతే అనిల్ బ్రదర్ దగ్గరికి వెళ్దాం.
మన హిస్టరీలో నిలిచిపోతాం మన ఇద్దరం. పెద్ద మొగోళ్ళు ఇద్దరు వచ్చారు, ఆ కొడుకుని మనుషులంటే ఆడరా అని అనుకుంటారు. మరణం వేరే మరణం పొందాం రా, అటు ఇటు ఆడడం మనం. నేను చెప్పే అగ్రిమెంట్ బాగుందా? సాయంత్రం ఫోన్ చేయి నువ్వు ఒకవేళ బాగా ఆలోచించుకొని 8 తర్వాత. సరే, ఈ మాటలు ఇవన్నీ మనం మాట్లాడుకుని కొనుక్కొచ్చుకుంటా దశం భాగంలో తీసుకుంటావు. అది కూడా కత్తి పెట్టండి. కత్తి కూడా నీ దగ్గర ఉందా? దశం భాగంలో కొంటావా? అరే తమ్ముడు, నువ్వు అంత ఆవేశపడుతుంది నువ్వుదే నీ పాకెట్ మనీతో కాదు. నీకే అది కూడా దశం భాగంలో చెబుతావా? నీ దగ్గర సంపాదించుకుందా? ఒరే నేను విశ్వాసం రా, నేను పాస్టర్ కాదు. నువ్వు ముందే చెప్పారు విశ్వాసం నెంబర్ అన్ని పెట్టారా నాన్న? నేను చెప్పేది నువ్వే నా శత్రువు కాదు. తొక్క మెంటల్ పని చేస్తుందా లేదా? నీకు పని చేస్తున్నావు, నెంబర్ పెట్టవు. నీకు అవసరం లేదు కదా, నాయన. పని చేయకే ఫోన్ చేస్తున్నారు కూర్చొని. నేను చెప్పేది ఏంటి, అక్కడ అంటించే దగ్గర పేర్లు ఎవరు ఏంటంటే పని చేసే వాళ్ళ పేర్లు, వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఏదైనా అడ్రస్ తెలియపోతే తెలియపరుస్తారు అని ఉంటది. ఇప్పుడు బైబుల్ అడిగితే ఎవరు చెప్తారు మరి? బైబుల్ డౌట్ వస్తే ఎవరు చెప్తారు? నీకు ఇప్పుడు కలిపాం కదరా ఇందాక తమ్ముడు. మరి అది పారిపోయారు కదా నీ పాస్టర్. అరే నువ్వేమన్నావు? అందుకనే కదా రా అన్నా. నేనేమన్నా, నేను మనుషుల పాపాల కోసం అయ్యా యేసు ఎక్కడ తెచ్చుకొని చెప్పినాయన అని ఒక్క మాట అడిగా. అంతు పంతులేదు. నువ్వే మొగుడు నాకు తెలిసి ఇంతసేపు నాతో వాదన చేస్తున్నావు. తప్పో ఒప్పో మీ ఊరు 5 నిమిషాలు నిలబడలా. ఫోన్ చేయి కావాలంటే. నేను మోసం తిని ఇలా చేసేవాడిని. నేను నీకు పౌరుషం ఉన్నవాడిని. నువ్వు విశ్వాసం అన్నావు. పాస్టర్ కంటే పౌరుషం ఉండదు, మన ఇద్దరికి ఉంటది. పాస్టర్ పౌరుషం ఉంటే వాళ్ళు దశం బాగా తింటారులే. వాళ్ళు పాస్టర్లు వాళ్ళు పాపం అలా ఉండరు. పాపలేదు బొచ్చులేదు, వాళ్ళు దొంగ డబ్బులు బాధ్యులు. పాస్టర్లు నువ్వు పాప అన్నావంటే నువ్వు పోయినట్టే ఇక నరకానికి. అది ఇద్దరు నేసేద్దాం చక్కగా మన ఉంటది. చిరస్థాయికి నువ్వు పాస్టర్లు పాప అన్నావు అనుకో, నువ్వు పోయినట్టే. నీకు బైబుల్ తెలుసా? ముందు తెలియదా చెప్పుకొని. నాకేం తెలియదని నేను దాని నుంచి చెప్తున్నారా? ఓకే, వెరీ గుడ్. తెలియనప్పుడు నిన్ను అడిగే ముందులే. ఇప్పుడు నీకేదో మరి అద్భుతం జరిగిందంటే కదా. ఏం అద్భుతం జరిగింది నీకు? ఏదో నమ్ముకుంటా నేను నాకా ఇది కరెక్ట్ గా నువ్వు. హలో చెప్పు. నేను ఎంయూఆర్ పేషెంట్. ఎంయూఆర్ అంటే మైట్రల్ వాల్ రిపేర్. అది నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థపరిచాడు. ఎవరి దగ్గరికి వెళ్తే? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? దేవుడి దగ్గరికి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? ఏ దేవుడి దగ్గరికి వెళ్ళావు? ఏ దేవుడి దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పడిచాడు చెప్పు. ఇప్పుడు దాకా నువ్వు ఏ దేవుడు అని మాట్లాడావురా రాజు? అరే అసలు యేసు దేవుడు కాదని చెప్తున్నా కదా. యెహోవా దేవుడు అయ్యే లక్షణాలు లేవు యెహోవాకి. యేసు దేవుడు కాదు. మరి నిన్ను ఎవడు స్వస్థత పడిచాడు చెప్పు నువ్వు? నీకు కాదురా, నాకు దేవుడు. నా గురించి చెప్పు. నీకు కాదు. నేను చెప్పేది ఏంటంటే, నీకు అర్థం కాదు ఏంటంటే, నువ్వు ఒక భ్రమలో ఉన్నావు. ఆ భ్రమ నుంచి నువ్వు బయటకు రా. నా మాటిని ఈ పాత్రల వలలో ఉచ్చులో పడి నువ్వు నీ పిల్లల్ని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. అందులోంచి బయటకు వచ్చి ప్రశాంతంగా జీవనం గడుపు. వాళ్ళు కాదురా, నేను ప్రార్థన చేస్తాను నీకు. నువ్వు రా సాయంత్రం. నువ్వు భ్రమలో ఉన్నావురా నాన్న. అరే ఇప్పుడు నువ్వు మరి బైబిల్ చదువుతావా లేదా? మరి కొన్ని వాక్యాలు చదువుతావా? మనకి బైబిల్ జోలు ఎందుకురా నాన్న? మరి బైబిలే కదరా యేసు అనేది ఉన్నది. ఎక్కడ ఉన్నాడు యేసు? బైబిల్లోనే కనిపిస్తాడు. యేసు కనపడితే నువ్వు తట్టుకోలేవురా. వద్దు, మనం వాళ్ళతో పెట్టుకోవద్దు. మనకు వద్దురా. ఏం తట్టుకోలేవు? యేసు అసలు ఏం చేయలేడు. ఆ దేవునితో నువ్వు పెట్టుకోవద్దురా. మనం అరే నాయన యేసు ఏం చేయలేడు రా. యేసును పాపం ఉమ్మేసి చంపేశాడు. అతను చంపితే అతను ఏం చేసుకోలేకపోయాడు పాపం. ఆయన ఏం చేస్తాడు చెప్పు? అమాయకుడు. పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధి ఎట్టయ్యాడు చెప్పు? తెలుసుకున్నారా? పరిశుద్ధి ఎట్టయ్యాడు? యూదా వంశం నీతి చిగురును పుట్టించను. ఆయన రాజును 2 జనాంగమును ఏకం చేయను, రాజ్యము నెమ్మదించునని ఒక వచనం ఉందా తెలుసా నీకు? మరి యూదా వ్యభిచారి కదా, కోడలతో వ్యభిచారం చేశాడు కదా. ఆ వ్యభిచారి వంశంలో పుట్టాడు యేసు. మరి పరిశుద్ధి ఎట్టయ్యాడు? వంశం వ్యభిచార వంశం కదా. అందుకేనరా మన ఇద్దరం ఎదురు బదురు మాట్లాడుకున్నాం. కుదరదు, ఫోన్ లో నాకు నచ్చదు. అర్థమైందా? నాకే ఎలా స్వస్థ జరిగింది చెబుతా, నువ్వు ఎలా దేవుడు కదా నువ్వు చెప్తావు. ఇద్దరితో ఏది బాగుంటే అది ఫాలో అవుదాం, సరేనా? ఏది మరి మాట్లాడి తమ్ముడు రాజు చెప్పరా అన్నయ్య? దీవించిన కాక. అరే మీ ఓటుతో నాకు లింక్ పెట్టించు. మరి పారిపోతున్నాను మనం. ఏంటి? మీ ఓటుతో నాకు యూట్యూబ్ లింక్ పెట్టిస్తావా? మా ఓడితోనా?
అరే నేను చెప్పాను ఇప్పుడే, దరిద్రులతో సన్నాసులతో చేయర్రా అని. మన ఇద్దరం మాట్లాడుకుందాం, మనం మంచోళ్ళం. వాడు దరిద్రుడైనా పర్లేదు, నేను మంచోడే కదా, నేను దరిద్రులతో మాట్లాడతా, నేను సన్నాసి వాడు మనం తెలుసుకుందాం. అరే వాడు దరిద్రుడా, వాడు దరిద్రుడని తెలుసు నాకు, ఆయన మాట్లాడుతున్నారుగా. దరిద్రులు దుష్టులు అంటున్నావు కదరా, వాళ్ళతో వద్దు మనకి ఎందుకు రాజు. నీకే మరి తెలియదు అంటున్నావు, బైబుల్ ఏం మాట్లాడమంటారు అడిగి నేను. మన ఇద్దరం మాట్లాడుకుందాం నాన్న. అదా ఇప్పుడు నీకేమో బైబుల్ తెలియదు, అతనేమో బైబుల్ తెలిస్తే రాడు, మీరేమో పాస్టులు వేసి నెంబర్లు ఇచ్చి డబ్బులు దొబ్బుతుంటారు. ఇదే నా న్యాయం నాన్న. అరే బాబు రాజు, మన ఇద్దరం తెలుసుకుందాం నాన్న. ఏం నేర్చుకున్నావు, ఏ విధంగా నేర్చుకున్నావు చెప్పు. అదేనా ఏ విధంగా నేర్చుకున్నాను చెప్పు. ఏంటిది తెలుసుకుందాం అన్నావు, ఏం నేర్చుకున్నావు, ఏ విధంగా మాట్లాడుకుందాం అన్నా. తెలుసుకోవద్దా, చంపుకోవద్దు కొట్టుకోవద్దు అన్నావుగా, మరి ఇంకే మాట్లాడుకుందాం. ఏ చంపుకోట్టు అది ప్రశ్నిస్తే చంపేస్తారా, ప్రశ్నిస్తే చంపేస్తారా. నువ్వే అంటున్నావు చంపేద్దామని. ఎవరన్నా నేను అది కావాలంటే నీకు కాల్ రికార్డు విను. నేను ఎక్కడ కూడా నువ్వు అంటున్నావు కత్తులు తీసుకొచ్చి పొడుద్దాం, మటర్ చేద్దాం, మానభంగాలు చేద్దాం అని. నేను అంటలా, నేను మటర్లు మానభంగాలు వదిలే నాయన, ప్రశ్నిస్తే పారిపోతారా నాయన వాళ్ళు. మనకెందుకు, మనం తొడగొట్టిని పారిపోయే పాసులకి మనం ఎందుకురా నాయన కత్తులు తీయటం అన్నా నేను. అందుకనే నువ్వు అంటున్నావా, నేను అలా అనుకున్నా పొడుద్దాం అన్నావేమో. సరే మనకేం పట్ల ఒకరిని పడవలసిన అవసరం ఏంది, ఒకరిని కొట్టాల్సిన అవసరం ఏంది, ప్రశ్నిస్తే పారిపోయేదానికి. చాలా పిరికివాడి మంచోడు రాజు. మరి ఒక పని చేద్దాం, సాయంత్రం 8 గంటల నాకు ఇదిగో పని చేయి. ఇదిగో చెప్పు, నీకు మార్కు సువార్త 13వ అధ్యాయము వచ్చిన 24 నుంచి 30 కూడా చూడు. అక్కడ ఏమంటారంటే యేసు చెప్పే మాట చెప్తా విను. యేసు రెండో రాకడ అంటారు కదా మీరు, యేసు రెండో రాకడ అయిపోయింది నేను చూపిస్తా చూడు. యేసు ఏమంటారంటే రెండో రాకడ చీకటి సూర్యుని చంద్రుడు తన క్రాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాను, ఇలా కొన్ని రాస్తాయని ఇలా కొన్ని చెప్తాడు. తర్వాత యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని, ఇప్పుడున్న వాళ్ళు చనిపోదని చెప్తాడు. చచ్చిన వాళ్ళు లేవుతారో ఆయన, ఇప్పుడు మీరు బతుకున్నారు కదా, మీరు బతికే ఉంటారు నేను వచ్చేదాకా అని చెప్తాడు ఆయన. ఆల్రెడీ అది అయిపోయింది అంటే వాళ్ళు చనిపోక ముందు యేసు వచ్చి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఇంకా రెండో రాకడ ఎక్కడ నుంచి చెప్పు నువ్వు. తమ్ముడు రాజు, నువ్వు నాకన్నా దేవుడిని నువ్వెక్కువ పూజిస్తా. ఇప్పుడు చెప్పు అన్నయ్య, ఇప్పుడు చెప్పన్నయ్య. మార్కు సువార్త 13వ అధ్యాయం చదువు ఒకసారి, 31 చదువు ఒకసారి. నేను చెప్పింది కరెక్టే కాదు నీకు అర్థమైంది. అవునరా నాన్న, నువ్వే ఎక్కువ కీర్తిస్తున్నావు భగవంతుడిని, నువ్వు శుభ్రంగా ఉన్నావురా నాన్న. ఇదిగో యేసు అసలు చచ్చిపోయాడు కదా, యేసు చచ్చిపోవడానికి ఆయన ఇస్తాల్లా. అది ఎలా చెప్తావంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 40 చూడు. యేసు ఏమంటాడంటే, యేసు సావుడు ఇష్టం లేక దేవుని ప్రార్థిస్తాడు, నా తండ్రి నీకు వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అంటాడు అని ఏడ్చి 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 మొత్తుకుంటాడు ఆయన. రాజు ఇప్పుడు యేసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయేది ఎక్కడ చెప్పు నువ్వు. ఇప్పుడు ఆయన ఇష్టం లేక అయ్యా నాకు ఈ గిన్నె నా నుండి తప్పింటున్నా ఆయన అని చెప్పి మొత్తుకుంటుంటే నువ్వేమో యేసు చచ్చిపోయాడు మన కోసం అంటావు. యేసు రెండో రాకడా పోయింది, యేసు చచ్చిపోయింది కూడా అబద్ధమే. మరి అబద్ధాలు చెప్తూ బతకడం తప్పు కదా. అవునా, నువ్వు బైబిల్ నువ్వు బాగా క్షుణ్ణంగా బట్టి పట్టావు నాన్న, నాకన్నా భక్తుడు నువ్వు. యేసుక్రీస్తుకి ఒక నిజమైన భక్తుడు దొరికాడని, ఈ విక్టర్ రాజు అనే యాక్టర్ రాజు అనేవాడు దొరికాడని ఆయన బాగా ఆరాధిస్తూ ఉంటాడు. కాదు అసలు ఇన్ని ఘోరమైనటువంటి ఉంటే మీరేమో యేసు దేవుడు అంటారు. నాకైతే మెంటల్ ఎప్పుడు బాగుపడతారో, యేసు నుండి ఎప్పుడు బయటకు వస్తారో అప్పుడు బాగుపడతారు, లేకపోతే మీ ఇష్టం. అదే నువ్వు చాలా ధన్యుడు రా బాబు, దేవుడి గురించి రాజు బాగా తెలుసుకున్నావు. వెరీ గుడ్ బాయ్. నిన్ను కాపాడేది కూడా అదేరా. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 20 చూడు. యోహాను తినకయు తాగకయు వచ్చిన కనుక వీడు దెయ్యం పట్టిన వాడు అనుకుంటున్నారు. మనిషి కుమారుడు యేసు తినుచును త్రాగుతూను వచ్చిన కనుక మద్యపాని అని తిండిపోతు అని అనుకుంటున్నారు. మద్యపాని అంటే తాగుబోతు అని అర్థం. యేసు తింటాడు, మందు తాగుతాడు ఆయన చెప్తున్నాడు. మంచోడు రాజు. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 20 చూడండి. మంచోడు మా బాగా తెలుసుకున్నావు దేవుడి గురించి నాన్న. సాయంత్రం మనం మీట్ అవుదాం కంపల్సరీగా, యూట్యూబ్ లో మీట్ అవుదామా. నీ ఛానల్ లో నేను ట్రై చేస్తాలే. విక్టర్ రాజు అని కొట్టి యాక్టర్ రాజా విక్టర్ రాజు, యాక్టర్ రాజు హిందూ సేన కొట్టు. హిందూ సేన. ఓకేరా తమ్ముడు, ఓకేరా తమ్ముడు. మంచోడు నీ పాస్టర్ కన్నా నువ్వే మంచోడు, కొంచెం ప్రశాంతంగా ఉన్నావు.
తప్పో గొప్ప కాసేపు నిలబడ్డావు, మీ పాస్టర్ పారిపోయాడు పాపం. లాస్ట్ కి ఒక మాట, యెహోవా యేసుక్రీస్తు నిన్ను బాగా వాడుకున్నాడురా, ఆయన నామం నిమిత్తం నువ్వు అందరూ ఫోన్లు చేసి ఆయన గొప్పతనం బలి చెప్తున్నావు. ఆడు ఎంత బ్రోకరేజ్ చెబుతున్నాడు, నిజంగా అది గొప్పతనమే కాదు. బ్రోకరేజ్ చేయటం కూడా గొప్పతనమే. మరి అమ్మాయిలు బ్రోకర్ చేయటం గొప్పతనం కాదా ఏంది? బాగా చెప్తున్నావు. అందుకే ఆ యెహోవా బ్రోకర్ అని చెప్తున్నా. అదే అంతా మంచిగా చెప్తున్నా. మరి మంచిదే కదా, మంచి మరి ఇదే మంచి, మరి అదే మంచి తప్పలేదు. అవునరా నాన్న, అలా చెప్తాను, దీవించబడతా. ఓకే 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 ఓకే. యేసుని నమ్ముకో, ఉన్న నమ్ముకో.